ఇది చూద్దాం. అబ్బా కమ్మగంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ధనుష్ దునియా. ఈరోజు ఏంది మీ ముందుకు తీసుకొచ్చిన అంటే, ఎండాకాలం కదా, తొక్కుల కాలం. సో తొక్కులు పెట్టేయాలి కాబట్టి మామిడికాయ నువ్వుల తొక్కు, మామిడికాయ అల్లం తొక్కు. అల్లం తొక్కు అంటే ఆవ తొక్కు సపరేట్ పెడతాం మేము, అల్లం తొక్కు సపరేటు, నువ్వు ఆవకాయ సపరేటు, అంటే నువ్వుల తొక్కు సపరేట్ అనమాట. ఈ ఆంధ్రాలో అయితే ఆవకాయ అంటే మేమైతే నువ్వుల తొక్కు అంటాం మేము. అవి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం. అవన్నీ ఎట్లా ఏంది అనేది అన్నీ మీకు చూపిస్తాను. మామిడికాయలు రాత్రి నానబెట్టుకొని అది మొత్తం నీళ్ళల్లో తుడిచేసి ముక్కలు కొట్టించి ఫ్యాన్ కింద ఆరబెట్టిన, తుడిచిన, ఆ జీడీలు తీసేయడము, సన్న పొర ఉంటుంది అది తీసేయడము, అవన్నీ చేసి సగం సగం చేసి పక్కకు పెట్టిన తర్వాత మనము ఈ పల్లి నూనెనే వాడతాను నేను. సో పల్లి నూనె రెండిటికి, ఇప్పుడు నువ్వుల తొక్కి మళ్ళీ అల్లం పచ్చడికి అల్లం తొక్కి రెండిట్లా నూనె తీసుకున్నాను. కాగబెట్టిన తర్వాత ఎల్లిపాయలు కొంచెం ఆరబెట్టుకొని పోపులకు వేయడము, తర్వాత అల్లం ఎల్లిగడ్డ కూడా పోపుకి వేయడము, అల్లం తొక్కు కాబట్టి నూనెలు వేయడం. సో ఇప్పుడు నువ్వుల పచ్చడికి నువ్వులు మస్తు వేయించి ఫ్యాన్ కింద చల్లారబెట్టినాను. మొత్తం చల్లారాలి, చల్లారితేనే పొడి అవుతుంది చక్కగా. ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పోపును కూడా ఫ్యాన్ కిందనే చల్లారబెట్టిన ఈ విధంగా. ఇది కొలుసుకుందాము. పావు కిలో ఉప్పు, అంటే పావు కిలో అవసరం లేదు, 200 గ్రాము వేద్దాము. కేజీకి 200 గ్రాము. సో 2 కిలోలు ఉన్నాయి కాబట్టి 200 గ్రాములు, కిలోకి 200 గ్రాములు. మళ్ళీ ఉప్పు సరిపోకపోతే కనుక మనము ఎల్లుండి కలుపుతాం కదా, ఆ రోజు కలుపుకోవచ్చు. ఇది ఒక దాంట్లోకి. మళ్ళీ మంచిగా ఆరింది, ఎండలో మంచిగా ఆరింది, ఇట్లా జోక్కుంటూ అయిపోయాయి. ఇది ఒక 350 గ్రాములు మొత్తం వేస్తలే. అసలు 400 గ్రాములు అంటే 200 గ్రాములు, అసలు కిలోకి అంతే తీసుకోవాలి. పావు కిలోనేమో కారం. ఇప్పుడు అల్లం తొక్కు పెడుతున్న చూడు, దానికేమో పావు కిలో కారం. చూడ ఇది అయిపోయింది. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఎంత మంచిగా మెత్తగా అయిపోయింది. ఈ విధంగా రుబ్బుకుంటే అయిపోతుంది. మంచి చల్లారిపోయినాయి. చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలని చెప్పినాం కదా, ఇది మంచిగా గ్రైండ్ చేసుకుంటే నువ్వుల తొక్కు ఇట్లా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా చాలు. ఇలా కొంచెం పసుపు వేసిన, ఇది నువ్వు తొక్కుది, ఇదంతా అల్లం తొక్కుది. అది కొంచెం నూనె పోసుకుందాం. కొద్దిగా నూనె పోసుకొని సగమేమో గరం చేసిన, సగమేమో ఇంట్లో పోస్తున్నాం. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది మంచిగా నూనెలా ఏంటంటే మామిడికాయ ముక్క మెత్తబడకుండా కొంచెం పసుపు, ఓ సగం నూనె, అంటే ఓ పావు కిలో అంత నూనె అంతే. నువ్వు ఎట్నుంచి పోసే దాంట్లో కంటే సగము కొంచెము ఓ 200 గ్రాములు ఇట్లా తీసుకొని ఇట్లా ముక్కలకు పట్టించుకోవాలి. ఇది నువ్వుల పొడి, కిలోకి పావు కిలో నువ్వులు, అంటే ఇవి అర్ధ కిలో నువ్వులు ఉన్నాయి. మళ్ళీ ఇక ఆవపిండి వచ్చేసి 125 గ్రామ్స్. ఒక కేజీకి, ఒక కిలో ముక్కలకి 125 గ్రామ్స్ ఆవాలు, 125 అంటే 250 గ్రామ్స్. ఇదంతా నువ్వుల తొక్కుకే. ఇది ఇలా కారం ఉండదండి. 200 గ్రాములు ఉప్పు. ఇప్పుడు ఏమేమి వేసినాం? నువ్వుల పొడి, ఆవు పొడి, ఉప్పు. ఇప్పుడు జీలకర్ర కొంచెం, ఒక 3 స్పూన్లు జీలకర్ర, ఒక 2 స్పూన్లు మెంతులు, ఆ పొడి అనమాట ఇది. అది కూడా వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుంది.
ఎల్లిపాయలు, తీసిన ఎల్లిపాయలు కొంచెం వస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది. పోపులో కూడా కొన్ని వేసిన, ఇంట్లో కూడా కొన్ని వేసిన. తొక్కు కలుపుకుంటుంటే ఒక్కొక్క ఎల్లిపాయ వేస్తే కూడా మంచిగా ఉంటుంది. ఇలా ఉప్పే కాబట్టి కారం ఉండదు. ఇదంతా మంచిగా ఒక్కసారి కలుపుకొని ఉప్పు కొంచెం తగ్గించుకోవాలి, 200 గ్రాములు వేసుకోవాలి చాలు. కారం ఎంత వేస్తామో ఆవకాయకైతే కారం ఎంత వేస్తామో 250 గ్రామ్స్, ఆవ పొడి కూడా 250 గ్రామ్స్. ఆవ తొక్కు అయితే ఇప్పుడు నేను పెట్టేది అల్లం తొక్కు కాబట్టి. ఇప్పుడు ఇలా నూనె కలుపుకున్నాం కదా, ఆ నూనె అన్ని ఇలా వేసేసుకున్నాం. ఉప్పు ఒకవేళ తక్కువ ఉన్నా కూడా ఎల్లుండి కలుపుతాం చూడు. మా అంటే కొంచెం ఎప్పుడైనా కూడా తక్కువనే వేసుకోవాలి, కొద్దిగా మంచిగా కలిసినాయి. ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదా, ఇంకా పోపు చల్లారింది చూడు. చేయి పెడుతున్నా అంటే చల్లారిపోయింది. అదంతా ఇలా పోసేసుకున్నా. పోపు పెట్టేసిన జీలకర్ర, ఆవాలు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసిన. ఎందుకంటే మనం ఏ కూరలైనా కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటే ఫ్రెష్ది టేస్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా కొద్దిగా వేసిన. మంచిగా ఒక్క చెట్టు మీద కాయలు ఇవి. ఇప్పుడు వీటి మొత్తం ఏంటంటే 2 కిలోల ముక్కలు ఇవి అంతే. ఇది జాల్. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. అబ్బా కమ్మగంది. ఇది ఇప్పుడు జాడి మొత్తం నీట్గా తుడుచుకున్న తర్వాత పెట్టాలి. ఇది ఒంటికి చాలా మంచిది, నువ్వుల ఆవకాయ తొక్కు. 1 ఇయర్ వరకు చెక్కు చెదరదు. ఇప్పుడు నేను ఎట్లా పెట్టినా అట్లా పెట్టినామంటే 1 ఇయర్ వరకు చెక్కు చెదర. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎందుకంటే నువ్వుల పొడి, ఆవ పొడి కాబట్టి ఇలా కారం ఉండదండి. సో ఈ విధంగా ఎత్తుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అల్లం తొక్కు కలిపి నిజంగా ముక్క ఎంత బాగుంది తెలుసా. కొంచెం పసుపు వేసిన, ఎక్కువ వేయను నేను పసుపు వేసిన. కొద్దిగా సేమ్ దానికి చెప్పినట్టుగానే ఆయిల్. చెయ్యి పెట్టొచ్చిందంటేనే చల్లారాలి. ఇలా మెయిన్ థింగ్ ఏంటంటే నూనె చల్లగా కావడం మెయిన్ థింగ్. నూనె చల్లగా కావాలి కంపల్సరీ. ఇప్పుడు ఈ అల్లం ఎల్లిగడ్డ పోపు వేసిన నూనె ఇది. దీంట్లో ఇది జీలకర్ర మెంతుల పొడి. ఇది జీలకర్ర మెంతుల పొడిలో కూడా ఈ అల్లం తొక్కులో కంపల్సరీ వేయాలి. ఎంత, ఒక జీలకర్ర, మెంతులు, కొన్ని ఆవాలు కూడా 3, ఒక 4 స్పూన్ల ఆవాలు, ఒక 3 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల మెంతులు పొడి చేసి కిలోకి 180 కదా, చలో 180 వేద్దాం. సో కిలోకి 200 గ్రామ్స్ తీసుకున్నా. మళ్ళీ 200 కారం వేసిన. ఎల్లిపాయలు పోపులో కూడా కొన్ని వేసిన. ఎల్లిపాయలు అయితే మంచిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ అల్లం ఎల్లిగడ్డ ఇదంతా ఇది కలిపేసుకుందాం. సూపర్ వాసన, సూపర్ వాసన. ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసుకోవడం. ఎంత రెడ్గా ఉంది చూడు ఇంట్లో కారం. వాహ్వా ఏమి తొక్కులే. గుమ్మ 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 గుమ్మ, ఇల్లంతా వాసన వస్తుంది. తొక్కు పెడుతుంటే అట్లా వస్తుంది ఇల్లంతా వాసన. నాకు కొడుకు వచ్చిండు అనుకో, ఇప్పుడు గేడు దాకా వాసన వస్తుంది మమ్మీ అంటాడు. చలో ఇది ఇట్లా అయిపోయింది. ఇది జాడీలోకి ఎత్తుకున్నాక ఈ జాడ అయితే మంచిగా ఎంత తడి లేకుండా తుడిచేసుకొని ఇప్పుడు ఇండ్లకి పెట్టేసుకో.
జై అన్నపూర్ణ. ఇప్పుడు ఇది ఇట్లా నూనె కనిపిస్తలేదు, ఎల్లుండి వరకు మస్తు వేరుతుంది. ఇంకా ఈ తొక్కు ఎత్తేలోపు రెడీగా వేడివేడి అన్నం ఉంచి ఆ చివరి దాంట్లో కలిపిన సూపర్. అసలు ఇక ఆ అన్నం ఎట్లుందంటే కలిపి ఒక్కొక్క ముద్ద ఇట్లా ఇట్లా ముద్ద కట్టి అబ్బా వా 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 సూపర్. అసలు అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. బాగుందో ఈ అన్నం అయితే సూపర్ ఉంది. 2 అన్నాలు కలిపిన సూపర్. అసలు ఈ అన్నం కూడా నువ్వుల తొక్కు కూడా అబ్బా 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 సూపర్ ఉంది. ఇంకా ఈ తొక్కుల సీజన్లో మీరు అందరు కూడా పచ్చళ్ళు పెట్టుకొని ఎంజాయ్ చేయండి. నేను ఇచ్చిన ఈ కొలతలతోటి మీరు పెట్టుకోండి, చాలా బాగా అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తా. బాయ్.